ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు మనకు దేవుడు ఇచ్చిన ప్రవచన వాక్యం ఇదియే. కీర్తన గ్రంథము 37వ కీర్తన 27వ వాక్యము. కీడు చేయుట మాని మేలు చేయుము, అప్పుడు నీవు నిత్యము నిలిచెదవు. ప్రియమైన వారా, దేవుని వాక్యము మనకి ఇచ్చే ఆజ్ఞ ఇదియే. కీడును విడిచి మేలు చేయుము. క్రైస్తవ జీవితం కేవలం పాపమునకు దూరముగా ఉండటం మాత్రము కాదు, సత్కార్యములను ఆచరించుట కూడా. దేవుడు మనలను పవిత్రమైన జీవితమున కొరకు పిలుచుకునేను. ఆకాశమును భూమిని సృష్టించిన దేవుడు మన పట్ల ఒక ప్రణాళికను ఏర్పరచుకునేను. తల్లి గర్భములో ఉద్భవించడానికి ముందే మనల్ని ఎరిగిన దేవుడు, మనలను ఒక కరయము పెట్టి ఆయన సొత్తుగా మార్చుకున్న దేవుడు. మనము చెడును విడిచినప్పుడు మాత్రమే కాదు, ప్రేమతో, కృపతో, నీతితో నిలిచినప్పుడు మన జీవితము స్థిరముగా నిలుస్తుంది. యెహోవా చెడుతో నిండిన లోకంలో ఉన్నప్పటికీ నీతిగా నడుచుకునేను. కీడును విడిచి దేవుని మాటను ఆలకించెను, ఓడెను కట్టెను. దేవుడు అతడి కుటుంబాన్ని రక్షించెను. యోసేపు తనను హింసించిన సహోదరుల మీద ప్రతీకారం తీర్చలేదు. కీడును విడిచి మేలు చేసి వారిని క్షమించెను. అందుచేత దేవుడు యోసేపు జీవితాన్ని ఆశీర్వదించెను. దావీదు, సౌలు తన్ను చంపుటకు వెంబడించినప్పటికీ అతనికి హాని చెయ్యలేదు. కీడుకు బదులు మేలు చేసెను. దానియేలు విదేశీ దేశంలో ఉన్నప్పటికీ చెడు ఆచారాలను ఆచరించలేదు. దేవుని న్యాయములో నిలిచెను. స్టిఫెను రాళ్లతో కొట్టబడినప్పటికీ కూడా తన శత్రువుల కొరకు ప్రార్థించెను. కీడుకు బదులు మేలు చేసి గొప్ప సాక్షిగా నిలిచెను. కీడు చేయుట మానుట అనేది మన హృదయంలో మార్పు మొదలవుతుంది. క్షమ, ప్రేమ, దయ, సహనం ఇవి మేలుకి మార్గాలు. మనము మేలు చేయుచుండగా దేవుడు మన జీవితాన్ని స్థిరపరిచే దేవుడై ఉన్నారు. లోకంలో తాత్కాలిక విజయం కన్నా దేవుని దృష్టిలో నిలిచే జీవితం ఎంతో ఆశీర్వాదమైనది. నిత్య రాజ్యాన్నిచ్చి ఆశీర్వదించే దేవుడు. ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఒక చిన్న ప్రార్థన. మనము దేవుని బిడ్డలుగా నిలిచేటప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడై ఉన్నారు. మనము ద్వేషమును ప్రేమగా మార్చుకొని దేవుడు మనలో నిలవడానికి కృప చూపే దేవుడై ఉన్నారు. నోవా వలె నీతిగా, యోసేపు వలె క్షమతో, దావీదు వలె దయతో, దానియేలు వలె విశ్వాసముతో, స్టిఫెను వలె త్యాగ భావముతో జీవించుటకు దేవుడు మనకి సహాయం చేసే దేవుడై ఉన్నారు. మన జీవితంలో దేవుడు మేలులపై మేలులు చేసి నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకునే కృపనిచ్చి ఆశీర్వదిస్తున్నారు. ఈ వాక్యాన్ని మనకని స్వతంత్రించుకుందాము, ఆశీర్వదింపబడదాము. ఆమేన్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ.